హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. సలాంకు ఈరోజు చికెన్ చికెన్ అంటున్నాను, సారీ మటన్ కూర, రొయ్యల కూర రెండు చేస్తున్నాను. చూడండి. గిన్నె పెట్టాను స్టవ్ మీద. కొంచెం నూనె, 2 స్పూన్లు నూనె. ఉల్లిపాయలండి, పచ్చిమిరపకాయ ముక్కలు, మటన్ అండి, కేజీ. అసలు రాజ్మా మధ్యాహ్నం పూట తింటాను. ఒక గ్లాసు తగినంత ఉప్పు, Okay.
పసుపు, తగినంత పసుపు, కొంచెం కళ్ళు, ఆ నీళ్ళన్నీ ఎగిరిపోవాలి. చూడండి ఎగురుతున్నాయి నీళ్ళన్నీ.
కారం 2 స్పూన్లు వేసానండి కారం. కారం పచ్చి వాసన పోయాక పచ్చికారం కనుక కొంచెం వేయాలి. అల్లం చిన్నుల్లిపాయలతో పాటు ఇవి రొయ్యలు కారం కొంచెం నూనెలో వేగితే ఇది కొబ్బరి మసాలా 2 స్పూన్లు. అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ ఘాటుగా లేకుండా ఉండడానికి కారం ఇలా వేసుకోవాలి. ఇది కూడా కొద్దిగా ఎండు కొబ్బరి ఇంకొంచెం సాల్ట్ కళ్ళుప్పు వేసిన తర్వాత మనం తయారు చేసుకున్న గరం మసాలా వేసి ఇలా అడుగడుతుంది. కొబ్బరి మసాలా వేయాలి. నీళ్ళని ఇంతేనండి. ఇంకా చక్కగా ఉడికిద్దండి ఇంకా కూర. కొత్తిమీర కూడా ఇప్పుడు వేసేస్తా. నేను చక్కగా అది కూడా ఉడికిద్ది. ఒక విజిల్ రాగానే కట్టేస్తాం.
కుక్కర్ మూత పెట్టి సరిగా ఉందో లేదని డౌట్. ఈ కుక్కర్ పెట్టాలనే భయం మాకు. ఉడుకుతూ ఉంది. ఇది ఎప్పుడు వచ్చిందా అని చూస్తున్నా. చీజ్గా వచ్చింది. చెమటలు. చూసారా ఎలా ఉడుకుతుందో? అలాగే ఉడకాలి. ఉప్పు సరిపోయిందో లేదో చూద్దాం. కరెక్ట్గా సరిపోయింది.
విజిల్ రాలేదండి, కట్టేసాను. పెట్టేసి మట్టి వేస్తాను. చక్రాలు లవంగాలు వేసాము. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు. బిర్యానీ ఆకు, అల్లం పేస్ట్, ఉల్లిపాయలంత వేగాల అవసరం లేదండి, కొంచెం వేగితే చాలు కూరలంతా. పసుపు, కారం,
కల్లుప్పు, కొత్త కారం వరకు రెడ్గా కనిపిస్తుంది. మంట ఏముండదండి ఇది, ఈ కారం అంత మంట కారం కాదు. ఏంటా కారం ఇలా వేస్తున్నారు అనుకుంటారండి. కారం కూడా పచ్చి కారం కనుక పచ్చళ్ళ కారం. కొంచెం అందుకే వేగనిస్తున్నాను. వేగిన తర్వాత చూడండి ఇలా వేగాలి. వేగిన తర్వాత మనం మటన్ వేసుకోవాలి. కొంచెం ఘాటు వస్తుంది. ఈ కూర అడుగంత ముందు అనుకుంటా. అది అండి. మూత పెట్టింది. చూడండి ఇది అందులో పైకి రావాలి. రొయ్యల కూర రెడీ. ఇంకా ఇంతేనండి రొయ్యల కూర. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, రాయండి.
స్టవ్ కట్టేసి చక్కగా ఉడికినాయండి. మధ్యాహ్నం పూట పిల్లలు తింటారు. నవ్వులుకొని మీ పిల్లల్ని కూడా చూపించారు. రాజ్మా పక్కలో ఈజీలో వచ్చింది. ఈజీలో వచ్చేటప్పుడు ముందు పోయి నాకు
కట్టేసాను. చూడండి ధనియాలు చల్లు ఇలా చల్లుకుంటే ఒక స్పూన్ సరిపోదు. కాస్తంత కొత్తిమీర, కొంచెం ఉన్నది నేను కొంచెం వేస్తాను. ఉప్పు సరిపోయిందో లేదో చూస్తాను. కొంచెం పట్టిద్ది ఉప్పు. కొంచెం చాలు. చూడండి ఫ్రెండ్స్, నూనె అంతా పైకి వచ్చేసింది, కూర ఉడికినట్టే. ఇంకా నేను స్టవ్ కట్టేస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదండి, కొంచెం షేర్వా అన్నంలో కలుపుకోవడానికి ఇలాగా. ఇప్పుడు నేను ఇవన్నీ తీసేస్తాను. ఇంకా కూర ఉడికిన తర్వాత ఇలాంటివన్నీ కొంతమంది పెట్టేస్తారు, నేను తీసేస్తాను. ఇంకా మనకి అవసరం లేదు. అయిపోయిందండి, మటన్ కూర రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి. ఇంకా